పెథాయ్ తుపాను ప్రభావం ఇప్పటికే మొదలైంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడుతున్నాయి. తీర ప్రాంత ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. రైతులు మాత్రం పంటలు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నావికాదళం, విపత్తు సహాయక బృందాలు సర్వసన్నద్దమయ్యాయి. తరుముకొస్తున్న పెథాయ్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. తీరం వెంబడి ఈదురుగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే తుపాను తీరం దాటే అవకాశం ఉందన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా ఎస్పీ విశాల్ గున్ని తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. తొండంగి మండలంలో పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వంట సామాగ్రి, బియ్యం లాంటి నిత్యావసర వస్తువులతో సర్వం సిద్ధం చేశారు. తుపానుతో ఆందోళన చెందుతున్న రైతుల పంటలను ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మా కలెక్టర్ గారు ఈస్ట్ గోదావరికి సంబంధించి 14 మండలాలు ఈస్ట్ గోదావరిలో ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అంచనా వేసుకోవడం జరిగింది. ఇప్పటికే 82 రిలీఫ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేయటం, అడ్వాన్స్గా మొన్న శ్రీకాకుళంలో జరిగిన తుఫానికి మనం ముందుగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ముందుగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు మంచినీటి వసతులు అన్నీ కూడా ఇప్పటికి గ్రామాల్లో ఏదైతే ఈ మండలంలో ఉన్నాయో గ్రామాల్లోకి ఏర్పాటు చేయటం, కరెంటు స్తంభాలు కానీ సబ్స్టేషన్ కానీ ముందే మనం రెడీ చేసుకుని ఇలా ముందుకెళ్తాం. ముందు ప్లాన్ తోటి ముఖ్యమంత్రి గారు ఆ ఎఫెక్ట్ రాకూడదు, ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయాలని చెప్పి అడ్వాన్స్గా మనకు ముందు అవడం జరిగింది. 61 రిలీఫ్ సైక్లోన్ షెల్టర్స్ వాడుతున్నాము. ఒక 240 పైన రిలీఫ్ క్యాంప్స్ స్టార్ట్ చేస్తాము, చిన్న పెద్దవి డిపెండింగ్ అపాన్ ద లొకేషన్. హెచ్ఎంస్ని ఇన్ఛార్జ్గా పెట్టాము. ప్రతి రిలీఫ్ క్యాంప్ దగ్గర ఒక 162 ఎఫ్పి షాప్స్ అటాచ్ చేశాము. ఒక 1664 కుక్స్, హెల్పర్స్ అటాచ్ చేయటం జరిగింది. ఫస్ట్ టైం మనం ఇంత హై లెవెల్ మొబిలైజేషన్ చేసేసి కుకింగ్ కొరకు ఇంతమందిని ఆల్రెడీ డిప్లాయ్ చేసేసాము. వాళ్ళు ఆల్రెడీ స్కూల్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం నుంచి కుక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టోటల్ డిప్లాయ్మెంట్ పోలీసు ఫైర్ పరంగా చూస్తే 205 ఫైర్ మెను, 600 పోలీస్ మెను, ఒక 110 ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అండ్ 80 మంది ఏపీఎస్డీఆర్ఎఫ్ నుంచి కూడా ఆల్రెడీ డిప్లాయిడ్గా ఉన్నారు. ఒక 84 జేసీబీలు, 200 పవర్ సాజు, 181 జనరేటర్లు, 87 వాటర్ ట్యాంకర్సు, తర్వాత పెద్ద చిన్న వెహికల్స్ కలిపి ఒక 60 వెహికల్స్ అదనంపుగా పెట్టడం జరిగింది. ఒక 10 ఫైర్ టెండర్స్ విత్ 50 మనుషులతో ఫైర్ టెండర్స్ కూడా ఏర్పాటు చేశాము. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మబ్బులు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఏలూరులో చలిగాలుల ప్రభావం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. తీర ప్రాంత మండలాలైన నర్సాపురం, మొగల్తూరులో సముద్రంలో అలజడి ప్రారంభమైంది. 9 తీర ప్రాంత గ్రామాలకు ఒక్కో అధికారి చొప్పున పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేశారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో తీరం వెంబడి గంటకు పెరుగుతున్న ఈదురుగాలులతో అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ సమాచారమిచ్చింది. కలెక్టర్ కార్యాలయం సహా అన్ని మండల, డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలో బలంగా వీస్తున్న గాలుల ధాటికి ప్రధాన కూడళ్లలో ఉన్న భారీ హోర్డింగ్లు కుప్పకూలాయి. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ప్రజలు బయట తిరిగేందుకు ఇబ్బంది పడుతున్నారు. విశాఖ మన్యంలో కోతలు కోసి సిద్ధంగా ఉంచిన వరిని కాపాడుకునేందుకు గిరిజన రైతులు అవస్థలు పడుతున్నారు. 3 రోజులుగా పొలాల్లోనే గుడారాలు వేసుకునుంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు, టార్పాలిన్లతో వరి కుప్పలకు రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 5 తీర ప్రాంత మండలాల్లో యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. జాయింట్ కలెక్టర్ సృజన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి తీర ప్రాంత గ్రామాల్లో నిత్యావసరాలు, తాగునీటి ట్యాంకులు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పెథాయ్ తుపాన్ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం అన్ని విధాలా సన్నద్దమైంది. ఐఎన్ఎస్ డేగా, రజాలీ నేవీ ఎయిర్ స్టేషన్ల వద్ద ఎయిర్ క్రాఫ్ట్లను సిద్ధంగా ఉంచారు.
తుపానులో చిక్కుకున్న వారికి ఆహారం, మంచినీరు అందించాల్సి వస్తే వీటిని వినియోగిస్తారు. సముద్రంలోని జాలర్లకు నౌకాదళం యుద్ధ నౌకల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ సమీపంలోని తీరానికి చేరుకునేలా సహాయపడుతోంది. జెమినీ బోట్లు, డైవింగ్ బృందాలు, అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని అవసరమైన చోటుకు తరలించేలా నావికాదళం సంసిద్ధం చేసింది. గుంటూరు జిల్లాలో వేటకు వెళ్లిన బోట్లు నిజాంపట్నం హార్బర్కు చేరుకున్నాయి. తమిళనాడుకు చెందిన పడవలు సైతం కొత్తపాలెం తీరం సమీపంలో ఆగిపోయాయి. సరుకు పాడైపోయి నష్టం వాటిల్లుతుందని చేపల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ముంపు గ్రామాలుగా ప్రకటించిన 34 పల్లెల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సూర్యలంక తీరానికి వారాంతంలో పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయి తీర ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. కృష్ణా జిల్లా దివిసీమలో కోసిన వరి పంట సైతం అకాల వర్షానికి తడిసి ముద్దవుతోంది. కూలీలు దొరక్క పంట పూర్తి స్థాయిలో ఎండక రైతులు వరి పంట చేలోనే వదిలేశారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాలలో 15,000 ఎకరాల్లో కోతలు కోసిన వరి పంట చేలల్లోనే ఉండగా మరో 50,000 ఎకరాల్లో కోతలు కోయాల్సి ఉందని వెల్లడించారు. 50% సబ్సిడీపై టార్పాలిన్లు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. అరటి తోట గాలులకు కుప్పకూలకుండా వెదురు బద్దలు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో రైతులు పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అప్పటికప్పుడు యంత్రాల ద్వారా వరి కోత చేపట్టినప్పటికీ 10,000 ఎకరాల్లో వర్షం జల్లులకు తడిసిపోయింది. కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కలెక్టర్ బి. లక్ష్మీకాంతం, జేసీ విజయకృష్ణన్ మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. తీర ప్రాంతాల గ్రామాలను సందర్శించి ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. హంసలదీవి సముద్రం వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితిని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాటర్ సప్లైకి ఇబ్బంది రాకుండా ఫుడ్ స్టాక్స్ అన్ని కూడా మొత్తం అన్ని ప్రాంతాలు కూడా ఫుడ్ బియ్యాలను కూడా ఏర్పాటు చేసి ఫుడ్ స్టాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ సప్లై కోసం జనరేటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్కి సంబంధించినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ కూడా దాదాపు 400 మంది మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తం చేసి అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం నిరంతరం మానిటర్ చేస్తూ ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా ఇవాళ అన్ని చర్యలు కూడా తీసుకుంటారు. ప్రకాశం జిల్లాలో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఆకాశవాణి ద్వారా ఆర్టీజీఎస్ పంపిన సందేశాలతో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లంతా సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లాలో పెథాయ్ ప్రభావంతో చలి ప్రభావం చూపుతోంది. పెథాయ్ తుపాను గురించి ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం తరపున రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. ఏ సాయం అవసరమైనా 1100 నంబర్కు ఫోన్ చేయాలంటూ సూచనలు అందుతున్నాయి.